అయినా ఏమి భాగ్యం మీరు మాకు ఇచ్చారు ప్రభు. నీ సన్నిధిలో చేరి నాయన ఈ విధంగా దేవుని సేవ కొరకు మోకరించి హృదయపూర్వకంగా ఈ పవిత్రమైన ఆలయ పరిచర్య అనే పల్లకీని మోయటానికి సేవకునితో తోడుగా మేము కూడా ఉంటామని నిర్ణయించుకున్నాను. ఈ బిడ్డలు నిర్ణయించుకున్న క్షణం నుండి జీవితాంతం కూడా పరిస్థితులను బట్టి మారిపోక, మనుషుల మాటలను బట్టి కృంగిపోక, ఎవరైనా సాతాను యొక్క తండ్రి ఆ భీతి లేని వీరి మీద పని చేయక ఇది మొదలుకొని గొప్ప గొప్ప తండ్రి ఆత్మీయమైన కార్యాలు వీరి వల్ల జరిగించండి. అనేక మందిని మందిరానికి నడిపించడానికి ఒక తండ్రి శ్రేష్ఠులైన బిడ్డలుగా వీళ్ళందరినీ తండ్రి అభిషేకిస్తుండగా మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతలు. రానైన దినాలు ఈ సంఘ పరిచర్యలో గొప్ప భారాన్ని బిడ్డలకు వివేకాన్ని ప్రసాదించి యథార్థవంతులుగా సిద్ధపరచమని యేసయ్య అత్యున్నతమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. గట్టించదా ఆమేన్. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే నీ వరమే. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడు నా మాట విని వణుకుచుండు వానినే నేను దృష్టిస్తున్నానని వాగ్దానం ఇచ్చాడు. అవునాయన, వీళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా హృదయమంతా నీ పాదాల చెంత మోకరించడానికి సిద్ధపడి ఉండేవారు. ఈ పవిత్రమైన తల్లి అభిషేక కార్యక్రమాన్ని ఆకాశం నుండి మీరు దేవదూతలు చూసి సంతోషిస్తుండగా నాయన ఈ అభిషేకాన్ని ఆశీర్వదించు. ఇది మొదలుకు నిరంతరం నీ కృపలో నీ కాపుదలు భద్రపరచు. యేసయ్య అత్యున్నతమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. అయ్యా, ఇదిగో ఈ సమయంలో మీ దాసులను ఇద్దరిని అభిషేకించడానికి ఈ పరిచర్యలో వాడుకోవడానికి మీరు కృప చూపినందుకై స్తోత్రాలు. వీరిద్దరిని మీ కృప కలిగిన హస్తాల కింద భద్రపరచండి. ఈ జీవితాంతము కూడా నీ సన్నిధిలో నీ పని కొరకై అయ్యా నీ పరిచర్యలో వాడబడుటకు సహాయం దయచేయండి ఆయన. అయ్యా, అన్ని విషయాల్లో మీ కృప తోడించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులను ఈరోజు దేవుని సంకల్పంలో అభిషేకించబడిన దావీదుకి క్రీస్తు వారికి ఇరువురి కుటుంబాలు ఈ గొప్ప పరిచర్య 3 ప్రాంతాల్లో జరిగిస్తున్న దైవజనుల కుటుంబం చేరిన సంఘం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేడి నడిపించును గాక.